మన తెలంగాణలోనా అమర వీరుల త్యాగంపై ఏర్పడ్డ ఈ నేలనా తిరుగుబాటు గొంతైగా వెలిండుర తిమ్మరు మల్లన్న యుద్ధం మిగిలే ఉన్నది ఉద్యమ నేలనా సిద్ధం మన్నది మన తెలంగాణలోనా అమర వీరుల త్యాగంపై ఏర్పడ్డ ఈ నేలనా తిరుగుబాటు గొంతైగా వెలిండుర తిమ్మరు మల్లన్న తిరుగుబాటు గొంతైగా వెలిండుర తిమ్మరు మల్లన్న తిరుగుబాటు గొంతైగా వెలిండుర తిమ్మరు మల్లన్న గెలిచిన తెలంగాణ మళ్ళీ దండు కట్టుకున్నదో నాగా తిరగబడ్డ తీనుమారు మల్లన్నతో జెండ పట్టుకున్నదో నాగా నల్లగొండ జిల్లా నడుము గట్టింది ఓరుగల్లు పోరు దారులేసింది ఖమ్మమంత పోరు కమ్ముకున్నది ఎమ్మెల్సీ మారు మల్లన్న అంటూ ఓ యుద్ధం గెలిచిన తెలంగాణ మళ్ళీ దండు కట్టుకున్నదో నాగా తిరగబడ్డ తీను మారు మల్లన్నతో జెండ పట్టుకున్నదో నాగా సాక్షిగా వచ్చిన తెలంగాణ ఆగమైపోతున్నదో నాగా అయ్య కొడుకు బిడ్డ అల్లు నీదే మరి రాజమైపోతున్నదో నాగా కాశీమురాని మరిపించే పాలన కండ చూపుతున్నదో నాగా ద్రోహులే గద్దెకి మళ్ళా గారడి చేస్తున్నారో నాగా కుటుంబ పాలన సాగదు అంటూ కుట్రలన్నీ కూడా దోస్తాము అంటూ తిన్మారు మల్లన్న తోడున్నాడంటూ ఎమ్మెల్సీ మల్లన్న కావాలే అంటూ పల్లె పల్లెలన్నీ నాగా కుటుంబ పాలన సాగదు అంటూ కుట్రలన్నీ కూడా దోస్తాము అంటూ తిన్మారు మల్లన్న తోడున్నాడంటూ ఎమ్మెల్సీ మల్లన్న కావాలే అంటూ పల్లె పల్లె హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీ తిన్మార్ మల్లన్న. మన క్యూ న్యూస్ ప్రత్యక్ష ప్రసారం ఇప్పుడు మిర్యాలగూడ నుంచి మార్నింగ్ న్యూస్ ప్రత్యక్ష ప్రసారం అవుతుంది సోదరులారా. ఇవాళ మార్నింగ్ న్యూస్ లోకి ఒకసారి వెళ్తే ప్రతిపాదనలకు రైతుల తిరస్కారం మద్దతు ధర ఈనాడు 14 నుంచి దేశవ్యాప్త ఆందోళన కేంద్ర ప్రతిపాదనలకు రైతుల తిరస్కారం మద్దతు ధర చట్టబద్ధత ఎక్కడుంది. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతు సంఘాలు పట్టుబడుతుండగా అందుకు కేంద్రం ససేమిరా అంది. సవరణలే తప్ప రద్దులు ఉండబోవని స్పష్టం చేసింది. ఇందుకు అన్నదాతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం తెలిపారు. నిరసన తెలుపుతూ ఉద్యమాన్ని దేశవ్యాప్తం చేయాలని నిర్ణయించారు. చట్టాల్లో కొన్ని సవరణలు చేస్తామంటూ కేంద్రం పంపిన ప్రతిపాదనలు రైతులు తిరస్కరించినటువంటి పరిస్థితి, ఈ ఆందోళన తీవ్రతరమయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ శ్రీధర్ కార్టూన్ విషయానికి వస్తే ఒక ఎలుగుబంటికి కేవలం బొచ్చు కట్ చేసి ఒక సవరణలు ఇవే అని చెప్పని అంటున్నారు. ఇక లాహిరి లాహిరి లాహిర్లే తింటే నోరూరులే దుర్గం చెరువులో నీటిలో తేలియాడే రెస్టారెంట్. తర్వాత మరికొన్ని చోట్ల అందుబాటులోకి 150 సీట్ల సామర్థ్యంతో బోటింగ్ సందడికి అవకాశం. హుస్సేన్ సాగర్ లోను ఎలక్ట్రిక్ బోట్ పై విహారానికి ఏర్పాట్లు. దుర్గం చెరువులో తింటే ఏదైనా రుచి అలాగుంటది అట్నా, తింటే నోరు పెండ తిన్నా ఏం కాదన్నట్టు. దుర్గం చెరువులో ఆ బోట్ ఎక్కి 50 ఏళ్ళు దాటిన వారు
నేరుగా ఆన్లైన్ లో నమోదు. కోవిడ్ టీకా పొందడానికి వెసులుబాటు జనవరి 2వ వారంలో అందుబాటులోకి వస్తా ఉందట. 50 ఏళ్లు దాటిన వారు ఆ వయసులోపు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు అవకాశం. కోవిడ్ యాప్ ద్వారా సమాచారం నిక్షిప్తం. కరోనా వ్యాక్సిన్ ఇన్ఛార్జ్ శ్రీనివాసరావు వెల్లడి అంటూ ఒక వార్త. ఇక నేరుగా ఆన్లైన్ లోనే నమోదు చేసుకోవాలట కోవిడ్ వ్యాక్సిన్ కి సంబంధించినటువంటి. ఇదిట్లుంటే ఇక శబాష్ భారత్ కోవిడ్ టీకాల తయారీలో దేశ కృషిని శ్లాఘించిన 64 దేశాల రాయబారులు, హై కమిషనర్లు. భారత్ బయోటెక్, బయోలాజికల్ ఈ సంస్థల సందర్శన, టీకాల తయారీ పరిశీలన. సంస్థలకు, శాస్త్రవేత్తలకు అభినందనలు అంటూ భారత్ బయోటెక్ ని, ఆ తర్వాత ఇతర సంస్థల్ని విదేశాలకు సంబంధించిన 64 దేశాల రాయబారులు సందర్శించారు. కరోనా టీకాకు సంబంధించి మయూర సోయగం, కమల వికాసం. కొత్త పార్లమెంటు భవనానికి నేడు మోదీ శంకుస్థాపన. ప్రజాస్వామ్య దేవాలయంగా పరిగణించే పార్లమెంటు త్వరలో సరికొత్త భవనంలో కొలువుదీరబోతుంది. వచ్చే 100 ఏళ్లు అవసరాలకు సరిపోయేలా నిర్మించబోతున్న నూతన పార్లమెంటు భవనానికి ప్రధాని మోడీ గురువారం మధ్యాహ్నం 1 గంటకు శంకుస్థాపన చేయనున్నారు. కొత్త భవనంలో అనువనువున భారతీయత ప్రతిబింబించనుంది. లోక్సభ పైకప్పు పురివిప్పి ఆడుతున్న నెమలి, జాతీయ పక్షి ఆకృతిలో రాజ్యసభ పైకప్పు విరబూసిన కమలం జాతీయ పుష్పం రూపంలో ఉండబోతుంది. జాతీయ వృక్షమైన మర్రి చెట్టు పార్లమెంట్ లో అంతర్భాగంగా నిలవబోతా ఉందట. ఏం చేస్తారో మరి అర్థమైతే. ఇంటికే పార్సిల్, ఆర్టీసీ కార్గో మరో అడుగు. నేటి నుంచి హైదరాబాద్ లో అమలు అంట. నేను చెప్పిన కదా మొన్న, ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు పార్సిల్ నెట్లో పెట్టుకుని ఇళ్ళకి తీసుకుపోయి ఇచ్చి రావాలి. గాడికి వచ్చింది ఆర్టీసీ పని. సెంట్రల్ విస్టా నిర్మాణం దేశానికే గర్వకారణం. శంకుస్థాపన సందర్భంగా ప్రధానికి సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు అంట. అబ్బో, శుభాకాంక్షలు చెప్పకపోతే ఆయన మళ్ళీ ఓపెనింగ్ పనులు చేయడు. కేసీఆర్ శుభాకాంక్షలు ఎప్పుడు వస్తాయని వెయిట్ చేస్తాడు అన్నట్టు. అవినీతి అప్పగింతలు, కోరుకున్న చోట పోస్టింగ్ కు కొత్త దారి. సరెండర్ లో భారీ అక్రమాలు, ప్రజారోగ్య శాఖలో బయటపడుతున్న అవినీతి అప్పగింతలు అంటే ఇంకా ఓన్లీ ప్రజారోగ్య శాఖ ఏంది, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎస్ఐ పోస్టింగ్ కావాలంటే 10 లక్షలు. ఆ 10 లక్షలు ఎమ్మెల్యే కట్టాలి. మళ్ళా సిఐ అయితే 15 లక్షలు, 20 లక్షలు. ఇట్లా ఎమ్మెల్యేలకు కప్పం కట్టి పోస్టింగ్ దక్కించుకొని మళ్ళా జనం తార రక్తం తాగాలన్నట్టు. ఇది కథ. 150 కోట్లతో హుస్సేన్ సాగర్ గేట్లు. భారీ వరదను వదిలేలా ఏర్పాట్లు చేస్తారట. 150 కోట్లతో హుస్సేన్ సాగర్ గేట్లు. నమ్మేరు కేసీఆర్ది ప్రభుత్వం. అదనపు రాయితీలు, పక్కా ప్రోత్సాహకాలు. తూర్పు, ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో ఐటీ సమూహాల పార్కులు, నూతన గ్రిడ్ విధానంపై మార్గదర్శకాలు. రామోజీరావు గారు వీణ, తబలా, మృదంగం, హార్మోనియం ఇవన్నీ ఒకటి రాసే రాతలు కేసీఆర్ కు. రమ్మీ జాగ్రత్త సుమి. ఆన్లైన్ జూదంతో నష్టపోతున్న యువత, అప్పుల పాలై ఆస్తులు కోల్పోతున్న వ్యాపారులు. రంగంలోకి సైబర్ క్రైమ్ పోలీసులు. మోసగాళ్లను జైలుకు పంపే దిశగా సన్నాహాలు. ఏం చెప్పినావు కేసీఆర్? తెలంగాణ రాష్ట్రంలో పత్తాలాట బంద్ పెట్టింది, ఆన్లైన్ లో ఆడుతుంది. మరి దీని సంగతి ఏంది? ఇక ఈ సైబర్ క్రైమ్ పోలీసు వాళ్ళు ఉంటారు. కేవలం ఎవరన్నా కేసీఆర్ వ్యతిరేకంగా పోస్ట్ పెట్టిరా, కేసీఆర్ వ్యతిరేకంగా సోషల్ మీడియాలో మాట్లాడిరా, వెంటనే 41 CRPC ఇష్యూ చేయరు. కథం. ఇది కథ. ఈ సైబర్ క్రైమ్ పోలీసు వాళ్ళు ఉన్నది కిందికి. కేసీఆర్ భజన చేస్తాను, ఇవి పట్టించుకోరు. ఇది సంగతి. పాలు, కూరగాయల ద్వారా శరీరంలోకి రసాయనాలు, సీసం, నికేల్ వగైరా వస్తున్నాయట. ముడిసరుకు అంటే మన దగ్గర దొరికే కూరగాయలు, పాలే. వాటితోనే వివిధ రసాయనాలు, యాసిడ్లు తయారు చేసి ఎగుమతి చేస్తామంటున్నాడు. బాగుంది కష్టం శ్రీధర్. వెలుగు దినపత్రిక. జినోమ్ వ్యాలీకి 64 దేశాల ప్రతినిధులు వచ్చారట. కోవిడ్ వ్యాక్సిన్ ఎట్లా తయారీ విధానం ఎట్లుందనేది పరిశీలన చేస్తా ఉన్నారు. ముందుకా వెనక ఆస్తుల రిజిస్ట్రేషన్లపై సర్కార్ డైలమా. ఇంతవరకు నోటిఫై కాని కొత్త చట్టం, పాత చట్టంతో ముందుకెళ్తే పరుగు పోతుందని భయం. 3 నెలలుగా ఆగిన నాన్ అగ్రికల్చర్ ఆస్తుల రిజిస్ట్రేషన్. 5 లక్షల మందిపై ఎఫెక్టు. ప్రభుత్వ తీరుపై విమర్శల వెల్లువ. కోర్టు సూచనలు పాటించడమే బెటర్ అంటున్న ఆఫీసర్లు. అయిపోయింది కదా, చెప్పలేదా కేసీఆర్ చేసేటి అన్ని గివే లపంగా పనులు ఉంటాయి. మళ్ళీ పాత చట్టం కాడికే వచ్చింది. కొత్త ఎల్ఆర్ఎస్ తోటి పోతే కొత్త ముందుకా వెనక్క అనేది పరిశాన్ ఉన్న చూడ్రి. నాన్ అగ్రికల్చర్ ఆస్తుల రిజిస్ట్రేషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ముందుకు వెళ్లాలో వెనక్కి వెళ్లాలో తేల్చుకోలేకపోతున్నది. ఇందుకోసం తీసుకొచ్చిన కొత్త చట్టాన్ని కూడా ఇంతవరకు నోటిఫై చేయలేదు. ఆ చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్లు చేద్దామంటే కోర్టులో కేసు నడుస్తుంది. అట్లాని పాత పద్ధతిన రిజిస్ట్రేషన్లు సురువు చేస్తే పరువు పోతుందని భయపడుతోంది. ఆస్తులను కేసీఆర్కు ఇజ్జత్ కేసు అవ్వాలన్నట్టు పరువు. రాష్ట్రం ఆగమైపోయినా సరే కానీ కేసీఆర్ పరువు మాత్రం గట్టి ఉండాలి. ఇంకేడున్నది నోటిఫీస్ నీ పరువు మొత్తం పోయింది. ఇక ఇప్పుడు రిజిస్ట్రేషన్ల కాడ ఎంత కోసున్నదో చూడ్రి.
ఇంకేమంటారు, ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం 2 నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ పంచాయతీరాజ్ యాక్టులో సవరణలు చేసింది. ఇది అసెంబ్లీలో ఆమోదం పొందడంతో రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ లీడర్లు సంబరాలు జరుపుకున్నారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని చట్టాన్ని బాతాల పోషెట్టి తీసుకొచ్చిందని గొప్పగా చెప్పుకున్నారు. అయితే ఇప్పుడు అలాంటి చట్టంతో కాకుండా పాత చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్లు చేస్తే అబాసు పాలవుతామన్న ఆందోళనలో ఉన్నారు. మరోవైపు రిజిస్ట్రేషన్లు ఆలస్యం అవుతున్న కొద్దీ ప్రజల నుంచి విమర్శలు పెరుగుతున్నాయి. ఇంకెంత కాలం ఆస్తులను అమ్మకుండా కొనకుండా చేస్తారని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఇప్పటికే 3 నెలల నుంచి నాన్ అగ్రికల్చర్ ఆస్తుల రిజిస్ట్రేషన్లు ఆగిపోయినాయి. సమాచార సేకరణ భద్రతపై కోర్టు ఆగ్రహం. ధరణి పోర్టల్ ద్వారా నాన్ అగ్రికల్చర్ ఆస్తుల రిజిస్ట్రేషన్లపై హైకోర్టులో కేసు నడుస్తుంది. పోర్టల్లో నమోదు కోసం ఆస్తుల వివరాలను ప్రభుత్వం అడుగుతోందని, వివరాలను దాంట్లో నమోదు చేస్తే ఇతరులకు తెలిసే ప్రమాదం ఉందని కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఏం చెప్పినా కేసీఆర్ చేసేటువంటి ఏక్ నెంబర్ దోకేబాజ్ పనులకు ఇవి నిదర్శనాలు. ముంగడికి పో వెనకకు పో ఏ పనులు మళ్ళీ ఏడున్నాయో గానే ఉంటాయి. విద్యా సంవత్సరం రాగానే ఈసారి నుంచి నూతన విద్యా విధానం అంటాడు. ఇక 2 నెలలు గడగానే పాత పద్ధతిలోనే కొనసాగింపు. ఎప్పుడైనా గింతే కేసీఆర్ కథ. 10 లక్షలు మునిగిన నేను చిన్న ప్లాట్లు బేరం చేస్తా, అట్లని రియల్ ఎస్టేట్ వ్యాపారిని కాదు. 4 రూపాయలు పెడితే ఇంత కమిషన్ వస్తుందని ఆశ. ఆడ ఈడ తెచ్చి ప్లాట్లకు అడ్వాన్స్ ఇచ్చిన, అంతలే రిజిస్ట్రేషన్లు ఆపేసారు. ప్లాట్ల ఓనర్లు మాత్రం రిజిస్ట్రేషన్లతో తమకు సంబంధం లేదని మొత్తం డబ్బులు కట్టమంటున్నారు. లేకపోతే ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి ఇచ్చేది లేదంటున్నారు. పెట్టిన డబ్బులు పోవద్దని 5 రూపాయల మిత్తికి తెచ్చి పైసలు కట్టినా రూపాయి వచ్చుడు మాట దేవునికి ఎరక కానీ మిత్తిలతో ఇప్పటికే 10 లక్షలు మునిగిండట. నరసంపేట వాసి కూర్చొని రాజు చెప్తున్నటువంటి బాధ ఇది కేసీఆర్ కథ. శ్రీశైలం నీళ్లపై ఏపీ మరో కుట్ర. అప్పర్ పెన్నా లిఫ్ట్లో కొత్తగా 4 అక్రమ ప్రాజెక్టులు. ఎన్ని ఎత్తుకపోయి మా కేసీఆర్ తాగి మౌజులే బండి. నీళ్ళు ఎవడెత్తుకపోతే మాకెందుకు, నిధులు ఎవడెత్తుకపోతే మాకెందుకు. శానిటైజేషన్ సిబ్బందికి జీతాలు రాలే. జిహెచ్ఎంసీలో అవుట్సోర్సింగ్ స్టాఫ్ అవస్థలు. 26,000 మందికి పైగా వెయిటింగ్. 10వ తారీఖు వచ్చినా అందని శాలరీలు. జీతం పెరిగినా సంతోషం కూడా లేదని ఆగ్రహం. అనవసరపు ఖర్చులతో ఆఫీసర్ల ఖజానా ఖాళీ చేశారని యూనియన్ లీడర్ల ఆరోపణ అంటూ శానిటైజేషన్ సిబ్బందికి జీతాలు రాలేదట. శానిటైజర్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో దయచేసి ఈ 2 రోజులు మరి వైన్స్ల షట్టర్లు వేసినాక ఎంత వస్తుందో ఆమ్దాని చూసినాక ఒకసారి లెక్కలు చూసుకొని ఇచ్చే ప్రయత్నం చేద్దాం. సిగ్గుందా కేసీఆర్, నీకు శరముందా? శానిటైజర్ వర్కర్ల జీతాలు 10 తారీఖు దాకా రాలే. ప్రభుత్వ ఉద్యోగుల ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు 10 తారీఖు దాకా పడతలేవు. తెలంగాణ రాష్ట్రం ఏమైంది? కుక్కకు పెత్తనం అప్పచెప్తే కుండలు బలగొట్టినట్టు 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో రాష్ట్రాన్ని కేసీఆర్ చేతిలో పెడితే 10 తారీఖు దాకా జీతాలు అంతలేవు. మీదికి 4 లక్షల కోట్ల అప్పు. ఇది కేసీఆర్ దుర్మార్గం. ఇది శానిటైజర్ సిబ్బంది. ఇంత మోరిల రోత తీసుకుపోయి ప్రగతి భవన్లో గుమ్మరి ఏం కాదు. చేర్యాలలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి భూదందా. ఒక్క చేర్యాలేంది ముత్తిరెడ్డిది, ఇటు మొత్తం హైదరాబాద్ శివార్ల పండి మల్లాపూరు, నోమా ఫంక్షనాలు, చెంగిచెర్ల ఇటుకేని అసలు దందాలేం జాగుందా? పెద్ద చెరువు బఫర్ జోన్లో అక్రమ నిర్మాణం. స్థలం కాపాడుకునేందుకు మత్తడిని మళ్లించే ప్లాన్. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి తీరుకు నిరసనగా రేపు బంధుకు చేర్యాల పరిరక్షణ సమితి పిలువు. కానీ దొరికితే మాత్రం పదవి లేకపోతే మాత్రం పబ్లిక్ మామూలుగా కొట్టరు. ఎవరిని? ముత్తిరెడ్డి యాదగిరెడ్డిని. ఒక ముత్తిరెడ్డి ఏంది ఎక్కడ చూడివే కబ్జాలు. మిర్యాలగూడలో కూడా ఇవే కబ్జాలు. కేసీఆర్ ఇక షీ టీమ్స్ అని ఒకటి పెట్టారు కదా, బూ టీమ్స్ అని పెడితే మొత్తం టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే దొరుకుతారు. దొంగ ఏక్ నెంబర్ దొంగ ముత్తిరెడ్డి యాదగిరెడ్డి. ఇక ఈ లోకానికి అంతేరికి అయినా ఇట్లా దులుపుకొని పోతాడు. పైసలు పెడతా ఓట్లు కొంటా. ఈఎంఐలు కట్టలేకపోతున్నారు. అప్పులు తీసుకున్న వారు ప్రస్తుతం లోను ఈఎంఐలను చెల్లించడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెరుగుతున్న ఆటో డెబిట్ ట్రాన్సాక్షన్ ఫెయిల్యూర్స్ దీనికి రుజువు అంటూ ఒక వార్త. ఇక పార్థివ్ పటేల్ క్రికెట్కు గుడ్ బై చెప్పినట్ట. ఓకే, రెడ్లా నాన్ రెడ్లా పీసీసీ చీఫ్ పోస్ట్ ఎవరికి ఇద్దాం? అభిప్రాయాల సేకరణ సురు. అయ్యో రెడ్లతోనే అవుతుంది సార్, వేరెడ్డోళ్ళతో ఎట్లయితే కాదు. పీసీసీ చీఫ్ పోస్టు ఎవరికి ఇద్దాం? అభిప్రాయాల సేకరణ సురు. లీడర్లతో మాణిక్యం ఠాకూర్ భేటీలు. 3 రోజుల పాటు ఇక్కడే మకాం. అందరి అభిప్రాయాలు తీసుకున్నాక సోనియాకు రిపోర్టు. పార్టీ మారే ఆలోచన లేదు జానారెడ్డి. అచ్చా, అయితే ఇక గమ్మది ముచ్చట ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి మళ్ళీ కూర్చుండి ఇదే మీటింగ్. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూర్చొని ఇక కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక. మరి ఉత్తమ్ గారు మాట్లాడిరా మీ మిత్రుడు కేసీఆర్తో ఎవరిని పెడితే బాగుంటుంది, ఎవరైతే మీకు అనుకూలంగా ఉంటుందని మాట్లాడినాక ఓ మాట నిర్ణయం తీసుకోనంటివి. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏ మీటింగ్లో కూర్చుంటే ఆ మీటింగ్ సత్యనాశనం. ఇక ఏ వర్గం నుంచి ఎవరు
రెడ్ల నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డి రేసు ముందంజలో ఉంటే మరి శశిధర్ రెడ్డి జగ్గారెడ్డి కూడా పీసీసీ చీఫ్ పోస్ట్ కోసం పోటీ పడుతున్నారు. పీసీసీ చీఫ్ పోస్టు పట్ల తనకు అంతగా ఆసక్తి లేదని జానారెడ్డి పార్టీ నేతలతో చెప్తున్నా హైకమాండ్ ఎంపిక చేస్తే మాత్రం అభ్యంతరం ఏమీ లేదని అంటున్నట్టు తెలిసింది. ఇక బీసీల నుంచి పొన్నం విహెచ్ అంజన్ కుమార్ మధు యాష్కి పొన్నాల పోటీలో ఉన్నారు. ఎస్సీ వర్గం నుంచి బట్టి రాజనరసింహ సంపత్ కుమార్ రేసులో ఉన్నట్టు తెలిసింది. బీసీలకు ఎస్సీలకు ఇచ్చి రాజకీయం ఏం నడవదు, ఇక్కడ వాళ్ళకి ఇయర్ కూడా. ఇది ఇట్లుంటిగా సవరణలు కాదు ఆ చట్టాలే పోవాలి. కేంద్రానికి తేల్చి చెప్పిన రైతు సంఘాలు ప్రతిపాదనలను ఒప్పుకోబోమని వెల్లడి. కొత్త అగ్రి చట్టాలను రద్దు చేయాలనేది తమ డిమాండ్ అని రైతు సంఘాలు చెప్తున్నటువంటి మాట. ఇక్కడ ఢిల్లీ బార్డర్ సింగాలో మీడియాతో మాట్లాడుతున్న రైతు సంఘాల ప్రతినిధులట. సిద్దిపేటలో సీఎం ప్రారంభించనున్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవాళ సిద్దిపేటకు బాతాల పోషెట్టి సీఎం కేసీఆర్ అట గురువారం సిద్దిపేట నియోజకవర్గంలో పర్యటిస్తారట. అచ్చా పర్యటనలు చేసి దుబ్బాక పడ్డాక జిహెచ్ఎంసీ పడ్డాక జర అభివృద్ధి కార్యక్రమాలు ఆడని పోదాం, రిబ్బన్ కటింగ్లు. కొడుకు లేకపోతే వెళ్ళు నా ఫామ్ హౌస్ నుంచి. ఈ ఏడాది బడి బందేనా? బందే. ఇప్పటికీ రివ్యూ మీటింగ్ పెట్టని బాతాల పోషెట్టి ఆన్లైన్ క్లాసులు నడుస్తున్నా ఉపయోగం లేని పరిస్థితి. చదువు సంకనాకపోతే కేసీఆర్కి ఏంది, దయ్యం పాశం తింటే కేసీఆర్కి ఏంది. దేశమంతా ఫ్రీ వైఫై పీఎం వాణి ప్రోగ్రాంకు కేంద్ర కేబినెట్ ఓకే. పీడీఓఏ వేల కేంద్రాల్లో టీకా 2 కోట్ల డోసుల నిల్వకు సరిపడా ఏర్పాట్లట. కరోనాకు సంబంధించిగా పిహెచ్సి స్థాయిలో 857 కేంద్రాలు టీకా అందిన 24 గంటల్లోగా వ్యాక్సినేషన్. తొలుత వైద్య సిబ్బందికి టీకా ఇస్తాం. ఇప్పటికే 2.75 లక్షల మందిని గుర్తించాం. రెండో దశలో ఫ్రంట్ లైన్ వర్కర్లకు టీకా. ప్రభుత్వ డేటాతో 60 ఏళ్లు దాటిన వారి గుర్తింపు. లబ్ధిదారులు కాని వారికి స్వీయ నమోదుకు ఛాన్సు. ప్రజలకు టీకా స్వచ్ఛందమే, నిర్బంధం కాదు. ఒకసారి తీసుకుంటే 9 నుంచి 12 నెలలకు రక్షణ. సాధారణ ప్రజలు అందుబాటులోకి రావడానికి 6 నెలల నుంచి ఏడాది పట్టొచ్చట. ఇంకా వ్యాక్సిన్ వచ్చినా జాగ్రత్తలు తప్పనిసరి. ఆంధ్రజ్యోతికి ప్రజారోగ్య సంచాలకుడు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చి చెప్పిండట. మొత్తానికి కరోనా టీకా రాబోతుంది. టీకా పరిశీలనకు వచ్చిన 64 దేశాల రాయబారులకు శంషాబాద్లో స్వాగతం పలుకుతున్న దృశ్యం అటిది. రేపు ఢిల్లీకి బాతాల పోషెట్టి 3 రోజుల పాటు పర్యటన. ప్రధాని అపాయింట్మెంట్ కోరిన సీఎంఓ. పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం. టీఆర్ఎస్ కార్యాలయ భవనానికి శంకుస్థాపన. నేడు సిద్దిపేటకు పలు ప్రారంభోత్సవాలు. ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఆవరణలో బహిరంగ సభనట. ఇవాళ బహిరంగ సభ ఉందట. వీలైతే కౌంటర్ ఎన్కౌంటర్ చూసుకుందాం. సెంట్రల్ విస్టా దేశానికే గర్వకారణం ఈయన చెప్తున్నాడు కేసీఆర్. నేరేడ్మెట్లో టీఆర్ఎస్ఏ గెలుపు, అది తెలిసిందే కదా, మళ్ళీ ఏముంది. రేపు ప్రైవేట్ ఆసుపత్రులు దేశవ్యాప్త బంద్ అట. ఆయుర్వేద శస్త్రచికిత్సలకు వ్యతిరేకంగా ఐఎంఏ పిలుపు. సోను సూద్ ఆస్తుల తనాఖా 10 కోట్ల రుణం తీసుకున్న నటుడట. అయ్యో, అడిగిన వారికి కాదనకుండా సాయం చేస్తున్న నటుడు సోను సూద్ పెద్ద మనసు ప్రశంసించకుండా ఆయనకు అంత డబ్బు ఎక్కడిది అని ప్రశ్నించే వారికి సమాధానం దొరికినట్లేనేమో. ముంబైలోని జావులో ఉన్న తన 8 ఆస్తులకు సంబంధించిన పత్రాలను ఆయన తనాఖా పెట్టి 10 కోట్ల రుణం తీసుకున్నారు. దీనికి సంబంధించి నవంబర్ 24న అగ్రిమెంట్ అయింది. ఈ ఆస్తులన్నీ సోను సూద్ ఆయన భార్య పేరున ఉన్నట్టు సమాచారం. లాక్డౌన్ సమయంలో సోను సూద్ ప్రదర్శించిన పరోపకార శీతలకు అరుదైన గుర్తింపు దక్కింది. దక్షిణాసియాలో నంబర్ 1 సెలబ్రిటీగా గుర్తింపు దక్కింది. ఈ మేరకు ఆసియాకు చెందిన 50 మంది ప్రముఖులతో కూడిన జాబితాను లండన్కు చెందిన వారపత్రిక ఈస్టర్న్ ఐ బుధవారం ప్రకటించిందట. ఆస్తులు తాకట్టు పెట్టి ఈయన లాక్డౌన్లో ఆదుకున్నాడు. మన కేసీఆర్ వాణి వీని చెక్కులు అందుకొని పామాగులు అన్నాడు. కథం. ఉల్లి నిల్వలపై పరిమితి విధింపు. టోకు వ్యాపారికి 25 టన్నులు, చిల్లర వ్యాపారికి 2 టన్నులు. ఈ నెల 31 వరకు నియంత్రణట. 14 నుంచి రిజిస్ట్రేషన్లు మళ్ళీ పాత సాఫ్ట్వేర్ ద్వారానే ప్రారంభం. మరి ఇన్ని రోజులు ఏం పీకని కాపిరా కేసీఆర్? ఎందుకు మరి ఇదంతా కథ, ఈ డ్రామా? అటు రియల్టర్లను మోసం చేస్తేవి, ఇటు కొనుగోలు చేసేటోళ్ళని అమ్మేటోళ్ళని ఎంత ఆగం చేస్తేవా? ప్రారంభ తేదీ నేను రేపు ప్రకటిస్తారట. బడా కార్పొరేట్లపై వార్. మోదీకే చలి పుట్టిస్తున్నాం. రొట్టెలు చేస్తూ ఉన్నారు రోడ్ల మీద రైతులు. ఆ పార్టీల చూపు జానా వైపు. నన్ను ఏ పార్టీ సంప్రదించలేదని చెప్తా ఉన్నాడు జానారెడ్డి. జానారెడ్డి ఏ పార్టీ సంప్రదించలేదని చెప్తున్నాడు. అంటే నీ దగ్గర పర్ఫార్మెన్స్ పెద్దగా లేకపోవచ్చు, అందుకే సంప్రదిస్తలేరేమో జానాలు గారు. కానీ జానారెడ్డి గారు కరెక్ట్గా 2016లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో
కేసీఆర్కు లాభం చేయడం కోసం 5 రూపాయల భోజనం తెప్పించుకుని ఆహా అద్భుతంగా ఉందని చెప్పాడు. కథం జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. సేమ్ ఇప్పుడు జానారెడ్డి గారికి కేసీఆర్ గారికి ఒక అనుబంధం ఏంటంటే కేసీఆర్ 1983లో సిద్దిపేటలో ఓడిపోయిండు. ఓడిపోయిన తర్వాత ఉప ఎన్నిక వచ్చింది. 1985 ఉప ఎన్నికల్లో సిద్దిపేటలో కేసీఆర్ను గెలిపించే బాధ్యత ఆ రోజు టీడీపీలో ఉన్న జానారెడ్డి తీసుకున్నాడు. అట్లా వీరిద్దరికి అనుబంధం ఉంటుంది. ఇక కేసీఆర్కు అత్యంత దగ్గర మనిషి అనుకోరాదు జానారెడ్డి గారు. ఇక జానారెడ్డి గారు మాట్లాడితే పాపం ఆయన మాటనే అట్లనేమో కానీ ఆయన చాలా విచిత్రంగా ఉంటుంది. ఆయన మేమంతా కలిసి ఐక్యంగా ఏకతాటిపైకి మూకుమ్మడిగా ఇవన్నీ ఒకటే పదాలు ఇవన్నీ చెప్పి ప్రెస్ మీట్ పెడతాడు అన్నట్టు. సో జానారెడ్డి గారు ఇప్పుడు మళ్ళీ తెరపైకి వచ్చిండు. మరి జానారెడ్డి గారు పోటీ చేస్తాడా, ఆయన కొడుకు పోటీ చేస్తాడా? బీజేపీ మాత్రం చాలా సీరియస్గా తీసుకుంది నాగార్జున సాగర్ ఉప ఎన్నికను. సో మరి ఏం జరుగుతుందో చూడాలి. జానారెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే మళ్ళీ గెలిచే అవకాశం అయితే కనిపిస్తలేదు. అక్కడ పార్టీలోకి రావాలంటూ టీఆర్ఎస్ బీజేపీ నుంచి ఆహ్వానాలట. అదే జరిగితే సాగర్ ఉప ఎన్నిక నల్లేరు మీద నడికేనన్న భావన. జానా పార్టీ మారుతారన్న వార్తలతో కాంగ్రెస్ అప్రమత్తం. కలిసిన ఉత్తమ్ ప్రకటన చేయాలని జానాకు సూచన. ఈ నెలాఖరుకు టీపీసీసీకి నూతన సారథి అభిప్రాయ సేకరణకు ప్రారంభించిన ఠాకూర్. టీపీసీసీ కోర్ కమిటీతో సమావేశం. రాజగోపాల్ పొదం వీరయ్య అజారుద్దీన్ డుమ్మనట. నన్ను ఏ పార్టీ సంప్రదించలేదంటుడు జానారెడ్డి. ఇక సిపిఎం సిపిఐ ఎమ్మెల్యేలు న్యూ డెమోక్రసీ సంప్రదిస్తే చూడు. అమీన్పూర్ చెరువులపై అక్రమ కట్టడాలు 881 561 కట్టడాలకు నోటీసులు జారీ. మిగతా వాటికి త్వరలో నోటీసులు ఇస్తాం. 12 చెరువుల్లో నిర్మాణాలను కూల్చేస్తాం. అక్రమాలు జరగకుండా ఫెన్సింగ్ ఏర్పాటు. ఎన్జిటికి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక. ఏ నివేదికలు ఇచ్చిరేమో, కబ్జాలు లేని ప్రాంతమే లేదు. ప్రజల చెంతకే ఆర్టీసీ పార్సిల్ సేవలట. అదే ఆర్టీసీని అమాలింగ్ చేసింది కదా, అదే కథ. నేడు ప్రారంభించనున్న పువ్వాడ. ఇలా ప్రారంభిస్తాడు పువ్వాడ అజయ్ కుమార్ గారు. డోర్ డెలివరీ కార్యక్రమాన్ని నువ్వే ప్రారంభించు. ఒక బస్తాను ఎత్తిలెత్తుకొని వాళ్ళ ఇంటికి పోయి ఇచ్చిరా. శంషాబాద్ నుంచి షికాగోకు విమానం జనవరి 15 నుంచి షురు అట జిఎంఆర్ ప్రకటించింది. ఇది ఆంధ్రజ్యోతి. ఉద్యోగ సంఘాలపై కమలం గురి. టీఎన్జీఓ పూర్వ అధ్యక్షుడితో కాషాయదళం మంతనాలు. స్వామిగౌడ్ చేరిక తర్వాత మారిన పరిణామాలట. ఉద్యోగ సంఘాలను గుప్పిట్లో పెట్టుకునే పనిలో బీజేపీ ఉందట. ఇక ఆదాబ్ హైదరాబాద్. ఆజ్ కీ బాత్. నమ్మకం అనేది ఒక చిన్న పదం. దీనిని చదవడానికి ఒక్క క్షణం పడుతుంది, ఆలోచించడానికి ఒక్క నిమిషం, అర్థం చేసుకోవడానికి ఒక రోజు పడుతుంది. కానీ నిరూపించుకోవడానికి ఒక జీవితకాలం కావాలి. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిన నాయకులను గుర్తించడానికి ఇంకా ఎన్ని జన్మలు కావాలి? ఒక్కసారి ఆలోచించండి. సూపర్. 1 నేషన్ 1 రేషన్ 9 రాష్ట్రాల్లో అమలు తీరు ప్రకటన విడుదల చేసిన ఆర్థిక మంత్రిత్వ శాఖ. ఇప్పుడు మనకు రేషన్ కార్డు ఉంటే పంజాబ్లో పోయి కూడా తీసుకోవచ్చు, మహారాష్ట్రలో పోయి కూడా తీసుకోవచ్చు. అది 5 ప్రతిపాదనలు. సవరణతో కొత్త వ్యవసాయ చట్టం ప్రతిపాదించిన కేంద్ర ప్రభుత్వం, తిరస్కరించిన రైతు సంఘాలు. 12 ఢిల్లీ జైపూర్ ఢిల్లీ ఆగ్రా రహదారుల దిగ్బంధనం. ఈ నెల 14న దేశవ్యాప్త నిరసనలు మరింత ఉధృతంగా ఆందోళన చేస్తారట. తెలంగాణ రాష్ట్రంలో స్టాంపుల కొరత, బ్లాక్ మార్కెట్లో స్టాంపుల అమ్మకం, ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజానికం. అసలేం జరుగుతోంది? ఎందుకు సప్లై లేదు? ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎందుకు నిర్లిప్తత? అటకెక్కిన తెలంగాణ రాష్ట్ర ప్రగతి ఎప్పుడో ఎక్కింది. హైదరాబాద్లో విదేశీ బృందం, 70 మంది అంబాసిడర్లు, హై కమిషనర్ల బృందం. కోవాక్సిన్ తయారులో పురోగతి, తమ వ్యాక్సిన్ అత్యంత సేఫ్ అని వివరించిన భారత్ బయోటెక్ అంటూ వార్తను చూడొచ్చుగా. ఆ చట్టాలు రద్దు చేయండి, రైతులతో చర్చించకుండా బిల్లుల ఆమోదం అంటూ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలిసిన ప్రతిపక్షాలట. రైతులు భయపడొద్దు, బ్రోకర్లు మాత్రమే నిరసన తెలుపుతున్నారు. కొత్త చట్టాలు రైతులకు లాభం చేకూరుస్తాయి. మార్కెట్ ధర బాధ్యత కార్పొరేట్లదే, మీడియాతో అరవిందట. ప్రశ్నించే గొంతుకనవుతా అవినీతి ఊబిలో టీఆర్ఎస్. డబుల్ బెడ్రూమ్ రూమ్లు ఎంతమందికి వచ్చినాయి? కరోనా కాలంలో ప్రజలను గాలికి వదిలేసిన ప్రభుత్వం పట్టభద్రుల ఎమ్మెల్సీ. నిన్న మనం మిర్యాలగూడ నేరేడుచర్లలో మాట్లాడినటువంటిది ప్రధాన వార్త అయింది ఆదాబ్ హైదరాబాద్లో. ఇక రేవంత్ చుట్టూ రాజకీయం. పీసీసీ చీఫ్ పదవికి రేవంత్ పేరు అడ్డుకుంటున్న వ్యతిరేక వర్గం. పార్టీలో పెరుగుతున్న వ్యతిరేకత, ఒప్పించే యత్నంలో అధిష్టానం. ఆచి తూచి అడుగులేస్తున్న హైకమాండ్ అంటూ ఒక వార్తను మనం ఇక్కడ చూడొచ్చు. పుట్టుకున్న రేవంత్ రెడ్డి కాక ఇంకెవరికి ఇచ్చినా ఆగమైతట్టే కొడతా ఉంది వ్యవస్థ. ఆత్మగౌరవానికి కానీ ఒక మాట చెప్పొచ్చు, రేవంత్ రెడ్డి గారు మీరు గొప్పగా ప్రభుత్వాన్ని విమర్శిస్తారు, గొప్పగా చేస్తారు, కానీ మీ మొత్తం రాజకీయ జీవితంలో ప్రజలకు ఏం చేస్తారని ఇప్పటిదాకా చెప్పలే. అదొక మైనస్ ఉంది మీలో.
కేటీఆర్కు చేదు అనుభవం. మంత్రి కాన్వాయ్ను అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలు, బీజేపీ టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ. పోలీస్ స్టేషన్ ముందు బీజేపీ ధర్నా, ఆందోళన విరమింపజేసిన పోలీసులు. అయిపోయింది డ్రామారావు. ఒకప్పుడు మీకు ఎట్లుంటుండే, శత్రు దుర్భేద్యమైనటువంటి రక్షణ ఆ కథా కార్ఖాన ఉంటుండే. ఇప్పుడు డైరెక్ట్గా కాన్వాయ్ మీదకి వచ్చిరంటే ఇక ప్రగతి భవన్ ఒక్కటే బాకీ ఉన్నది. ఎన్నికలప్పుడే రైతు బంధు గుర్తొస్తుందా? ప్రభుత్వంపై అసంతృప్తితో ప్రజలు. రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోంది. కేంద్ర నిధులు రూపాయలు 125 కోట్లు ఏమయ్యాయి? రైతులపై కేసీఆర్ది కపట ప్రేమ. మీడియా సమావేశంలో బండి సంజయ్ అంటూ 8వ పేజీలో వార్తను చూడొచ్చుగా. ఆత్మగౌరవానికి చిహ్నమట. ఇప్పుడు పార్లమెంటు పొగిడే పనులు బాతాల పోసేటి. ఎందుకంటే మరి ఈయన సెక్రటేరియట్ కట్టాలంటే దాన్ని పొగడాలి కదా. టీఆర్ఎస్ ఖాతాలోకి నేరడు పెట్ట, అది తెలిసిందే. ఇది ఆదాబ్ హైదరాబాద్. ఇక సాక్షిలో ఏముందో ఒకసారి చూద్దాం. కొత్త పార్లమెంట్ భవనం ఇవాళ శంకుస్థాపన. రాజస్థాన్ స్థానిక ఎన్నికలు బీజేపీ విజయదుందిపేట. రాజస్థాన్లో వ్యాక్సిన్పై బైడెన్ ప్రకటన. 100 రోజులు 10 కోట్లట. ఐఐటి బాంబేకి సుప్రీంకోర్టు ఆదేశం. సిద్ధాంత్కు సీటు ఇవ్వండి అంటూ. జేఈ పరీక్షలో మంచి ర్యాంక్ సంపాదించిన ఒక్క ర్యాంక్ క్లిక్తో ఐఐటి సీటు కోల్పోయిన సిద్ధాంత్ బాత్రాకు సుప్రీంకోర్టులో ఊరట లభించిందట. ఇక ఇది ఇట్లుంటే సామూహిక గృహ ప్రవేశాలు నేడు సిద్దిపేటకు బాతాల పోషెట్టి. నర్సాపూర్లో డబుల్ బెడ్రూమ్ గృహ ప్రవేశాలు. ఈ అభివృద్ధి కార్యక్రమం ఫామ్ హౌస్ నుంచి వెళ్ళి చూసినావా, ఓడగొడతా ఉంటే పరిస్థితి ఏడికి వస్తుందో. ఇక వైఫై బూతులు ఊరూరా పబ్లిక్ వైఫై నెట్వర్క్ ఏర్పాటు కోసం పీఎం వాణి ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్. దేశవ్యాప్తంగా బ్రాడ్బ్యాండ్ అందుబాటే లక్ష్యం. కొత్త కొలువులను సృష్టిస్తుందంటున్న సర్కార్ అంటూ ఒక వార్తను చూడొచ్చుగా. ఆగదు సాగుతుంది, సాగు చట్టం ఆగదంటున్న సర్కారు, ఉద్యోగం కొనసాగుతుందంటున్న రైతులు. ఇది పరిస్థితి. పాలబుగ్గల పాడదేవి రిటైర్ అట. కొనసాగిన రికార్డు ర్యాలీ. సెన్సెక్స్ పెరిగిందట. చలి చంపేస్తుంది. కనిష్ట ఉష్ణోగ్రత 7.1 డిగ్రీలట. చలి మాత్రం విపరీతంగా పెడుతుంది. మేము తిరుగుతూ ఉన్నాం కదా. పనితీరే ప్రామాణికం. దాని ఆధారంగానే టీచర్లకు పదోన్నతులు, వేతనాల పెంపు. మరి కేసీఆర్కి ఏం పనితీరు మరి ఆయనకు కేసీఆర్ది కూడా పనితీరు ఆధారంగానే జీతాలు ఇవ్వాలి. ఎన్ని రోజులు వస్తాడు సెక్రటేరియట్కు, కేసీఆర్ కూడా అటెండెన్స్ పెట్టాలి. డుమ్మ కొట్టిన రోజు కట్ చేయాలి. ఇక ఉపాధ్యాయులకు పనితీరు సూచీలు 2020-21 నుంచి అమలు చేసేలా కేంద్ర కసరత్తు. నిబంధనలో మార్పులు చేసుకోవాలని రాష్ట్రాలకు సూచనట. పేద రోగులు ఇబ్బంది పడవద్దు. ఎవరైనా పేద రోగులు ఇబ్బంది పడవద్దు, తదిమూలు పడవచ్చు. సిరిసిల్లలో అదనపు డయాలసిస్ కేంద్రం అట. బాతాల పోషెట్టి కొడుకు డ్రామారావు. జినోమ్లో విదేశీ సందడి. అదే సిరమ్ ఇన్స్టిట్యూట్కి వచ్చారు. భారత్ బయోటెక్ అది ఉంది కదా అది. ఏలూరుకు ఊరట. తగ్గిన కేసులు 62 సచివాలయాల్లో మెడికల్ క్యాంపులు. 108 అంబులెన్సుల్లో నిమిషాల వ్యవధిలో తరలిస్తూ ఉన్నారట. వారియర్స్కు వ్యాక్సిన్ అక్కర్లేదు. కరోనా వచ్చిపోయాక వ్యాక్సిన్ వేస్తే దుష్ప్రభావాలట. మన కణాలే మనపై దాడి చేసే ప్రమాదం. 17 ఏళ్లలోపు పిల్లలకు వ్యాక్సిన్ అవసరమే లేదు. నిమ్స్ పరిశోధన అభివృద్ధి విభాగం అధిపతి డాక్టర్ మధుమోహన్ రావుతో సాక్షి ఇంటర్వ్యూ అట. 17 ఏళ్లలోపు పిల్లలకు వ్యాక్సిన్ అవసరం లేదట. కరోనా వచ్చిపోయినాక కూడా మళ్ళా ఆ టీకా వేస్తే మన కణాలే మన శరీరం మీద దాడి చేస్తాయట. కారు బోల్తా 4 మృత్యువాత. అతివేగం కారణంగానే ప్రమాదం. మృతులంతా బడంగపేట వాసులంటూ ఒక వార్తగా. శంకర్ కార్టూన్. ఏలియన్స్ ఉన్నాయి, ఆ నిజం ట్రంప్కు తెలుసు. ఇజ్రాయెల్ నిజంగానే తెలిస్తే వాటి మద్దతుతో గెలిచేవారుగా సారు అని చెప్పి అంటారు. పాపం ఇంకా ఆడుకుంటారు ట్రంప్ను. ఇక ఈమె ఏందయ్యా తెలంగాణ భాగ్య. ఈ భాగ్యవలు అచ్చా ఇంకొక ఆమె ఉందా? తెలంగాణ భాగ్య విధాతన. ఓకే రైట్. గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి స్వాగతం సుస్వాగతం. పేదవారికి మంచి ఇల్లు ఉండాలని, పేదల ఆత్మగౌరవాన్ని సమున్నతంగా నిలబెట్టి ఆదర్శ నిర్మాణం సిద్దిపేటలో సిద్ధమైన 2 పడకల గదుల గృహ సముదాయం. సిద్దిపేట పట్టణంలో 163 కోట్ల వ్యయంతో సకల వసతులతో నిర్మించిన 2460. సిద్దిపేటలో మాత్రమే ఓపెన్ అవుతాయి డబుల్ బెడ్రూమ్ ఇల్లు. సిద్దిపేటలో మాత్రమే స్టేడియాలు ఓపెన్ అవుతాయి. సిద్దిపేటలో మాత్రమే రోడ్లు ఓపెన్ అవుతాయి. ఎందుకంటే ఇక్కడ మిగతా నియోజకవర్గాల ఫండ్ అంతా ఎత్తుకపోతారు కదా. ఏంది సిద్దిపేట నియోజకవర్గ ప్రజలు సిద్దిపేట 2 పడకల గదుల కేసీఆర్ నగర్లో ప్రత్యేకతలు ఎట్లున్నాయట అంటే ఆడ ప్రతి ఇంటికి పైప్ లైన్, వంట గ్యాస్ సరఫరా అనట. 24 గంటలు తాగునీటి సరఫరా. అన్ని ఇళ్లకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మల్టీపర్పస్ కమ్యూనిటీ హాలు, సమీకృత మార్కెట్ కాంప్లెక్స్, పోలీస్ అవుట్ పోస్టు, షాపింగ్ కాంప్లెక్స్, బస్తీ దవాఖానా, పిల్లల ప్లే ఏరియాతో కలుపుకొని 4 పార్కులు, ప్రతి ఇంటికి విశాలమైన సీసీ రోడ్లు, ఎల్ఈడి వీధి దీపాలు, 2 OHSRలు, సంపు పవర్ బోర్ బెల్స్, కమ్యూనిటీ ఇంకుడు గుంతల నిర్మాణం,
అంతర్గత ప్రధాన రోడ్లకు ఇరువైపులా పచ్చని చెట్లు ఇవి రాయనుంటారు. ఇంకా చెట్లకు గుంతలు, ఆ గుంతలలో నీళ్ళు పోస్తేందుకు మగ్గు, ఓ పని మనిషిని కూడా పెట్టినామని రాయనుంటారు. ఇంకా ఇది అభివృద్ధి. ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడుతున్నామని చెప్పక ప్రత్యేకతలు లొటపీస్ అని. అచ్చా, ఇది ఈమె అడ్వర్టైజ్మెంటా ఇది? అంటే సహజంగానే ఇట్లుంటుంది కదా అని నేను అనుకున్నా పొరపాటు. ఇది యాడ్. ఇది సెంట్రల్ విస్టా గర్వకారణం. ఇక నీ గర్వకారణం నీ కితాబ్ కోసం వెయిట్ చేస్తున్నాడా. టేక్ హోమ్ తగ్గుతోంది. ఏప్రిల్ నుంచి అమల్లోకి కొత్త వేతన రూల్స్. లక్షల మంది ప్రైవేట్ ఉద్యోగులపై ప్రభావం, పెరుగుతున్న గ్రాడ్యుటీ, పిఎఫ్ వాటాలట. మన తన సంగతి ఏంది, బాతాల పోషెట్టి, పిఆర్సీ సంగతి ఏంది, ఐఆర్ సంగతి ఏంది. నల్లా ద్వారా మిషన్ భగీరథ నీటిని పట్టుకుంటున్న చెంచులట. ఇదివరకు వాళ్ళు నీళ్ళే తాగకపోయేది. చెంచులు అసలు నీళ్ళే తాగాలి. కేసీఆర్ వచ్చినాకనే నీళ్ళు ఎట్లుంటే తెలుసు వాళ్ళకు. నట్టడివికి నీళ్ళట, తీరిన చెంచుల దూప. టీకా భాగ్యం కేసీఆర్ ప్రతిభ రాసిరా. ఇది రాస్తుంది. మొన్న శరం తప్పి అదేంది టీ న్యూస్లో రాసుకొచ్చిండు ఆయన కూడా వార్త. కేసీఆర్ యాగాలతోనే వర్షాలనేమో ఓ మంత్రి. ఇక టీ న్యూస్లో మొన్న వార్త ఏంటంటే అసలు వ్యాక్సినేషన్ తయారీలో కేసీఆర్దే కీలక పాత్ర అన్నట. 99% కేసీఆర్ ప్రోత్సాహంతోనే అవుతుందట. ఇటువంటి పత్రిక. హైదరాబాద్ టు అమెరికా నాన్ స్టాప్. ఇట్లా ఉందా అమ్మ పత్రికలు? ఏం లేదు, పస ఏం లేదు. బాతాల పోసేటిది పాస్పోర్టోనే వేసింది. ఇగో ఈయననేమో ఫోటోషాపింగ్ ఫోటో ఉంటుంది. మంచిగా దుగోడ బట్టి చెక్కినట్టుంటా చూడు ఫోటో. ఎంత అద్భుతంగా ఉంటుందో. 6.5 రూపాయలట పేపరు. ఎవడు కొనే పరిస్థితిలో లేడు. సో ఇగో ఇది ఇవాళ మిర్యాలగూడ నుంచి మన పాదయాత్ర మిర్యాలగూడ నుంచి సూర్యాపేట వైపు పోతూ ఉంది. ఈ మధ్యలోంచి మిర్యాలగూడ నుంచి సూర్యాపేట వైపు అదేదో విలేజ్లు ఉన్నాయి. ఒకసారి నేను చెప్తా. శెట్టిపాలెం భీమారం మీదకేనా ఈ గ్రామాలు? ఇట్లా శెట్టిపాలెం భీమారం మీదుగా సూర్యాపేట వైపు వెళ్తూ ఉంది. శెట్టిపాలెం తర్వాత మొలకపట్నం ఉందా? మొలకపట్నం, ఇవి దోసపాడు ఉంది కదా. అచ్చా ఓకే ఓకే. బొమ్మక్కలు, భీమవరం. ఈ విధంగా మన పాదయాత్ర మిర్యాలగూడ నుంచి సూర్యాపేటకు పోతుంది ఇవాళ. సో ఇది ఇవాల్టి మార్నింగ్ న్యూస్ మిత్రులారా. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. నేను మీ తీన్మార్ మల్లన్న.